సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్స్లో సమంత ఒకరు. దశాబ్దన్నర కాలం నుంచి సినిమా రంగంలో రాణిస్తున్న సమంత కెరీర్ పరంగా సూపర్ సక్సెస్ను అందుకుంది. కానీ పర్సనల్ లైఫ్లో మాత్రం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడటం, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవటం, పెళ్లైన 4.5 ఏళ్లకే కలిసుండలేక విడిపోవటం వంటి పరిణామాలు సమంత లైఫ్లో వరుసగా జరిగిపోయాయి. విడాకులైన కొద్ది రోజులకే నాగచైతన్య శోభితతో మళ్లీ ప్రేమలో పడ్డారు. గతేడాది డిసెంబర్లో ఈ జంట వివాహం కూడా చేసుకున్నారు. మరోవైపు సమంత మాత్రం ఆ పెయిన్ నుంచి బయటపడటానికి చాలా సమయమే తీసుకుంది. ఇప్పుడిప్పుడే ఆమె హుషారుగా కనిపిస్తుంది. ఇటీవల శుభం అనే మూవీతో నిర్మాతగా మారి తొలి సక్సెస్ని అందుకుంది. అయితే చైతుతో విడిపోయాక అక్కినేని ఫ్యామిలీని సమంత కలిసింది లేదు. కనీసం వారి పేర్లు కూడా ఎత్తిన సందర్భాలు లేవు. ఏదైనా ఇంటర్వ్యూలో చైతు టాపిక్ వచ్చినా సమంత అతని పేరు ప్రస్తావించకుండానే మాట్లాడుతూ ఉంటుంది. అలాంటి సమంత విడాకుల తర్వాత ఫస్ట్ టైం అక్కినేని ఫ్యామిలీతో కలిసి కనిపించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రీసెంట్గా ప్రముఖ ఛానల్ జీలో అప్సరా అవార్డ్స్ 2025 వేడుక జరిగింది. ఈ ఈవెంట్కు సమంతతో పాటు అక్కినేని అమల కూడా హాజరు కావటం విశేషం. ఇండస్ట్రీలోకి వచ్చి 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా సమంతకు జీ తెలుగు వారు స్పెషల్ అవార్డును బహుకరించడమే కాకుండా ఆమె చేత కేక్ కట్ చేయించారు. అనంతరం సమంత ఎమోషనల్ స్పీచ్ ఇవ్వటం, అందుకు స్టేజ్ కింద ఉన్న అమల చప్పట్లు కొట్టడం హైలైట్గా మారింది. అలాగే గత 3 దశాబ్దాల నుంచి జంతు సంరక్షణ చేపట్టే కార్యక్రమాలు చేసినందుకు గాను అమలకు కూడా అవార్డు అందుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి అప్సరా అవార్డ్స్ వేడుకలో అమల, సమంత మాట్లాడుకున్నారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.